ఆర్జీకర్ ఈ పేరు అందరికీ గుర్తుండిపోతుంది. దానికి కారణం సంజయ్ రాయ్. అతని రాతి గుండెతో చేసిన పాపం ఇన్నాళ్లకు పండింది. ట్రైనీ డాక్టర్పై అత్యాచారం చేసింది అతనే అని తేల్చి చెప్పింది కోర్టు. అయితే అతనికి ఎలాంటి శిక్ష పడబోతోంది? ఈ తీర్పుపై బాధితురాలి తల్లిదండ్రుల రియాక్షన్ ఏంటి? కోల్కతా డాక్టర్ హత్యాచారం కేసులో తీర్పు. సంజయ్ రాయ్ని దోషిగా తేల్చిన కోర్టు. జనవరి 20న ఖరారు కానున్న శిక్ష. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్కతా డాక్టర్ హత్యాచారం కేసులో సీల్దా కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఇప్పటి వరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్ రాయ్నే దోషిగా తేల్చింది కోర్టు. ఈ విషయాన్ని కోర్టులో జడ్జి వినిపించగానే బాధితురాలి తండ్రి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. జడ్జికు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 20న నిందితుడికి శిక్ష ఖరారు చేయనుంది కోర్టు. గతేడాది ఆగస్టు 9న ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, ఆపై హత్య జరిగింది. ఆ తరువాతి రోజే ప్రధాన నిందితుడు సివిక్ వాలంటీర్ సంజయ్ రాయ్ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేసింది. పూర్తిగా దర్యాప్తు జరిపిన సీబీఐ తన నివేదికను కోర్టుకు అందించింది. డిఎన్ఏ రిపోర్టులు సహా అనేక ఆధారాలను న్యాయస్థానం ముందుంచింది సీబీఐ. తాను మాత్రం ఈ కేసులో నిర్దోషినంటూ వాదించాడు సంజయ్ రాయ్. తనను ఈ కేసులో ఇరికించారన్నాడు. అయితే జడ్జి మాత్రం అతని వాదనలను సోమవారం వింటారని చెప్తూ రిమాండ్కు తరలించాలని ఆదేశించారు. నిజానికి ఈ కేసులో ఈ నెల 9న వాదనలు పూర్తయ్యాయి. అయితే తీర్పును మాత్రం వాయిదా వేసింది కోర్టు. అయితే సీబీఐ దర్యాప్తుపై బాధితురాలి తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు సీబీఐ తనను విచారించలేదంటూ సంచలన ఆరోపణ చేశారు బాధితురాలి తల్లి. ఈ కేసులో ఇంకా అనేక మంది నిందితులున్నారని, వారినెందుకు తప్పించారన్నారామె. అంతేకాదు కొందరు దర్యాప్తునకు అడ్డం పడ్డారన్నారు. కానీ సీబీఐ వర్షన్ మాత్రం మరోలా ఉంది. ఈ కేసులో ఆధారాలు ధ్వంసమైనట్టు మొదటి నుంచి ఆరోపణలున్నాయి. కానీ సీబీఐ మాత్రం ఈ దారుణానికి పాల్పడింది సంజయ్ ఒక్కడే అని చెప్తోంది. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఉన్నాయంటోంది. తాము మొత్తం 120 మందిని విచారించామంది సీబీఐ. అదే విషయాన్ని కోర్టుకు కూడా చెప్పింది. ఈ వాదనలతో కోర్టు ఏకీభవించింది. సంజయ్ రాయ్ను దోషిగా తేల్చింది. నిజానికి ఈ కేసు దేశం మొత్తాన్ని కదిలించింది. బాధితురాలికి న్యాయం చేయాలంటూ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆందోళనలు జరిగాయి. అటు కేంద్రం, బెంగాల్లోని దీదీ ప్రభుత్వంపై అనేక విమర్శలొచ్చాయి. గొడవలు జరిగాయి. చాలా నెలల పాటు డాక్టర్లు విధులను బహిష్కరించి ఆందోళన చేశారు. ఇంత చేసినా దోషిని గుర్తించడానికి ఇన్ని నెలలు పట్టింది దర్యాప్తు సంస్థకు.